స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరిచారా అని నేను మిమ్మల్ని ప్రతి దినము అడుగుతున్నాను. ఒక సహోదరుడిగా, ఆత్మీయుడిగా, మరి తోటి విశ్వాసిగా, మరి ఇది చాలా అవసరమని మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో నడవండి, తద్వారా మీకు మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడు. ఏమనంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎవరి కోసం? నీ కోసం నీవు చింతిస్తున్నావు, నా కోసం నేను చింతిస్తున్నావు, నీ బిడ్డల కోసం నువ్వు చింతిస్తున్నావు, వ్యాపారం కోసం చింతిస్తున్నావు, అలాగే నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నావు. అయితే ఇక్కడ చింతించాల్సింది నీవు కాదు, నీ కోసం ఒక ఆయన చింతిస్తున్నాడు. ఎవరంటే ఆయన నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చింత, నీ కోసం నేను చింతించేవాడు ఆయన ఉన్నాడు. గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు ఒకవేళ ముందుకు సాగగలిగితే మరి నీకు మేలు. ఒకవేళ నువ్వు చింతిస్తేనట మరి నువ్వు కూరుకుపోతావట. కింద ఏమంటాడంటే మరి విరోధి అయిన అపవాది గర్జించు సింహంలే మరి తిరుగుతున్నాడట. ఎందుకంటే ఎవరిని మింగాలి అంటే వాళ్ళు చింతిస్తున్నావంటే నిన్ను అపవాది మృంగి వేస్తాడు. జాగ్రత్త. నీ చింత ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో నువ్వు కాపాడబడతావు, విడిపించబడతావు, దీవించబడతావు, మరి క్రీస్తు కొరకు మరి నువ్వు నడిపించబడతావు, అలాగే పరలోక రాజ్యానికి చివరికి చేర్చబడతావని నీకు తెలియచేస్తున్నాను. కనుక మరి ప్రతి ఒక్కరూ ఎవ్వరూ ఏ విషయాన్ని గురించి చింతించొద్దు. నువ్వు చింతించటం వలన మూరుడు ఎక్కువ చేసుకోలేవు, మూరుడు తక్కువ చేసుకోలేవు అని ప్రభువే చెప్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే మరి మన చింత యావత్తు ప్రభువా నీకు స్తోత్రం, నా కోసం నువ్వు చింతిస్తున్నావు, నా చింత ఇదిగో ప్రభువా, దీని విషయమై నీ చిత్తం జరిగించు అని ఒకవేళ ప్రార్థన చేసి విశ్వసించి ముందుకు కొనసాగగలిగితే మరి దేవుడు నిన్ను తప్పగా దీవిస్తాడు, తప్పగా విడిపిస్తాడు, తప్పగా నేను స్వస్థపరుస్తాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు మా కోసం చింతిస్తున్నావు నాయన, మా కోసం ప్రభా నాయన పరితపిస్తున్నావు, ప్రేమిస్తున్నావు నాయన. మమ్మల్ని ప్రభా మేము ఈ లోకంలో తిరుగుతున్న మేము నీ తట్టు తిరగాలని ప్రభా నాయన ప్రయాస నాయన ప్రేమతో ఎదురు చూస్తున్నావు. ఎంతమంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారో, నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారో అయా, ప్రతి ఒక్కరిని మీరు కనికరించమని ప్రభా, ప్రతి ఒక్కరిపై నీ దయవంచమని. ఎందుకంటే ప్రభా నాయన నువ్వు పక్షపాతి కాదని నీ వాక్యం సెలవిస్తుంది. దేవుడు పక్షపాతి కాదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. సూర్యుడిని అందరిపై ఉదయింప చేస్తున్నావు. అదేవిధంగా ప్రభా అందరూ నీ ప్రజలే, ప్రతి ఒక్కరిని మీరు రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని నాయన పాపం నుంచి విమోచించమని, శాపం నుంచి విమోచించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్య నరకం నుండి కూడా మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా ఆయా పరిస్థితుల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, నిందల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, చింతల్లో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తునామములో విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో ప్రభా అల్లర్లు నేను ప్రభా యుద్ధాలు జరుగుతూ ఉండగా ప్రభా నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. యుద్ధాలు ఆపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఈ దినం ఎవరిది పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్నారో నీ బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరటం నుంచి మనం ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన ఎంతమంది ప్రజలు నాయన తండ్రి సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, వారందరినీ కూడా నీ కృపకే అప్పచెప్పుకుంటూ కావాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నాని దినం బిడ్డ చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని క్రీస్తునామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కనుక మీరు బలపడ్డా మీరు అనేక మందిని బలపరచాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక.
ఆమెన్.